అందరికీ నమస్కారం. వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మహాభారతంలోని విరాట పర్వానికి ప్రాణం పోసిన చిత్రం నర్తనశాల. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఈ సినిమాకు కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. 1963లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ నటనకు ఒక డిక్షనరీ లాంటిది. సావిత్రి గారు, ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించారు. సినిమా నిడివి సుమారుగా 3 గంటలు ఉన్నప్పటికీ వాళ్ళ నటనతో మనల్ని కట్టిపడేస్తారు. ద్రౌపదిగా సావిత్రి గారు, కీచకుడిగా ఎస్వి రంగారావు గారు, అర్జునుడిగా బృహన్నలుగా ఎన్టీ రామారావు గారు నటించారు. నపుంసకుడు అయిన బృహన్నల పాత్రని పోషించి మెప్పించడం చాలా కష్టమైన పని. కానీ ఎన్టీ రామారావు గారు ఆ పనిని చాలా సులభంగా చేశారు. అర్జునుడి పాత్ర పోషించడానికి త్వరగానే ఒప్పుకున్న రామారావు గారు బృహన్నల పాత్ర వేయడానికి మాత్రం సందేహించారు. ఎందుకంటే కొంచెం తేడా వచ్చిన సినిమా మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ పాత్ర కోసం రామారావు గారు ఆయన గురువుగా భావించే కేవీ రెడ్డి గారితో చర్చించి ఆయన దగ్గర నుంచి ఆమోదం తీసుకున్న తర్వాత మాత్రమే చేయడానికి ఒప్పుకున్నారు. బృహన్నల పాత్ర వెనుక ఎంత కథ ఉంది. ఇక ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. కీచకుడి పాత్రలో ఎస్వి రంగారావు గారి నటనకు తెలుగువారే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా మంత్రముగ్ధులు అయ్యారు. 1964లో ఇండోనేషియా జకర్తాలో జరిగిన ఆఫ్రో ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎస్వి రంగారావు గారు బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు. అదే వేడుకలో టీవీఎస్ శర్మ గారికి బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్గా అవార్డు వచ్చింది. ఈ చిత్రంలోని బృహన్నల పాత్ర కోసం టీవీఎస్ శర్మ గారు చాలా రీసెర్చ్ చేశారు. కొన్ని దక్షిణ భారతదేశపు దేవాలయాల్లో ఉండే శిల్పాల ఆధారంగా ఈ పాత్ర లుక్ను మరియు కేరళ సాంప్రదాయపు హెయిర్ స్టైల్ని రూపొందించారు. బెంగాలీ మేకప్ ఆర్టిస్ట్ హరిపాద చంద్ర గారు ఈ పాత్ర కోసం సినిమాకి మేకప్ ఆర్టిస్ట్గా పనిచేశారు. ఈ చిత్రంలో భీముడిగా నటించిన దండమూడి రాజగోపాల్ గారు తన నిజ జీవితంలో కూడా మల్లయుద్ధ యోధుడు. అలాగే భీముడితో పోటీ పడే పాత్రలో నటించిన నెల్లూరి కాంతారావు గారు కూడా మల్లయుద్ధ యోధుడు కావడం విశేషం. దీనివల్లనే ఆ మల్లయుద్ధ సన్నివేశాలు అంత సహజంగా ఉంటాయి. ఈ సినిమాలో సావిత్రి గారు పోషించిన సైరేంద్రి పాత్రను ఒక స్తంభానికి కట్టేసి రథం మీద ఊరేగించే ఒక సన్నివేశం ఉంటుంది. లాంగ్ షాట్స్ కోసం సావిత్రి గారికి డూపుని వాడారు. కానీ ఒకరోజు ఆ డూపుగా చేసిన ఆవిడ రాకపోతే ఇంకొక డూపును వాడారు. అలా డూపుని పెట్టారు. ఈ సినిమా 1964లో బెస్ట్ తెలుగు ఫిల్మ్ కేటగిరీలో ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకుంది. 2013లో CNN IBN వారు 100 గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియా ఆల్ టైమ్ అనే పోల్ పెడితే నర్తనశాలకు దానిలో చోటు దక్కింది. పాత్ర పరంగా బృహన్నల డ్యాన్స్ టీచర్ రామారావు గారు 4 రోజుల పాటు రోజుకు 2 గంటలు వెంపటి పెదసత్యం గారి దగ్గర నాట్యంలో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాకు రచయితగా సీనియర్ సముద్రాల గారు పనిచేశారు. కానీ ఒకసారి ఆయనకు ఆరోగ్యం బాగోకపోతే ఆయన అబ్బాయి జూనియర్ సముద్రాల గారు కీచకుడి పాత్రకు సంబంధించిన కొన్ని డైలాగులు రాశారు. బాలకృష్ణ గారు నర్తనశాల సినిమా రీమేక్ను 2004లో అనౌన్స్ చేశారు. ద్రౌపది పాత్రలో సౌందర్య గారిని అనుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ సౌందర్య గారు స్వర్గస్థులు అవ్వడం వలన ఈ సినిమాను ఆపేశారు. 2014లో టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారు మాట్లాడుతూ ద్రౌపది పాత్రలో సౌందర్య గారు కాకుండా ఇంకొకరిని ఊహించుకోలేను, సౌందర్య గారు లేకుండా ఆ సినిమా తీయలేము అని చెప్పారు.